నాకు ఎవరు లేరు సార్, అందు గురించి అని ఇక్కడ ఆర్బీస్లో పనిచేస్తున్నా. ఆర్బీస్లో ఉన్నా. అయితే రమేష్ సార్ ఇక్కడ పని నేర్చుకొని చేర్చిండు. చేస్తే ఇప్పుడు పని నేర్చుకుంటున్నా 1.5 years అవుతుంది. ఇక అమ్మ నాన్న వాళ్ళు లేరని ఇక్కడనే చేస్తున్నా. మరి ఇక ఈ తరఫు నుంచి అయితే ఆర్బీస్ సార్ ఇప్పుడు మంచిగా చూస్తుండు. మరి ఇక ఏం చేయాలనేది సార్ చెప్తాడు. ఇంకా అంతే. ఓకే ఉంది సార్, మంచిగా పెడతారు సార్, మంచిగా చూసుకుంటారు. ఇక్కడ పని కూడా మంచిగా నేర్పిస్తున్నారు. మా సైడు మొత్తం మంచిగా చూస్తుంది సార్. నేను హోటల్లో పనిచేస్తుంటాను. ఆయనతో పిఓ సార్ రమణ కుమార్ సార్ వచ్చి నన్ను చూసి పట్టుకొని వచ్చి హాస్టల్లో వేశాడు. నాకు నాన్న లేడు, నాన్న చనిపోయాడు. అమ్మాయి ముంబైలో కూలి పని చేస్తుంది. ఈ హాస్టల్కి వచ్చినప్పటి నుంచి నాకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. హాస్టల్లో ఇంత మంచి అన్నం, ఇంత మంచి సార్ చూసుకున్నాడు. ఇంకో హాస్టల్ వేరే హాస్టల్లో ఉండదని అనుకుంటున్నాను. చదువుకొని టీచర్ జాబ్ లేకుంటే పోలీస్ జాబ్ అనేది సంపాదించాలని ఉంది. పల్లెలు మురిసి పాలమూరిలోన మన తెలంగాణలోన పాత గోడలు పందిరి గుంజలు సినబోయినాయి, ఇల్లు దుమ్మురేగినాయి. చెట్టు మీద పిటాలేరగా చేతబాయిలో ఉటాలేరగా పచ్చనుర్రు పరగురాలు తేలినాయి. పల్లె యాదికొస్తే గుండె జల్లు మన్నదయ్యో.